హాయ్ డిజిటల్ పీపుల్, దిస్ ఇస్ అర్జున్. నేను తొందరలో డ్రాప్ షిప్పింగ్ బిజినెస్కి సంబంధించినటువంటి సిరీస్ చేయబోతున్నాను. సో అంతకంటే ముందు ఈ తమ్నెల్లో చెప్పినట్టుగా నా ఈ ఓవరాల్ ఈకామర్స్ ఎక్స్పీరియన్స్తో ఈ డ్రాప్ షిప్పింగ్లో ఉన్నటువంటి మిస్టేక్స్, డ్రాప్ షిప్పింగ్లో పీపుల్ చేసే మిస్టేక్స్ అండ్ తప్పకుండా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆన్లైన్లో చాలా బిజినెసెస్ చేస్తుంటాను. సో అందులో ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇన్కమ్ సోర్స్ నాకు. సో నేను ప్రీవియస్లీ ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్ స్టోర్స్ రన్ చేసేవాడిని, బట్ అవి ప్రజెంట్ హోల్డ్లో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ స్టోర్స్ కొన్ని రన్ చేస్తున్నాను. సో ఎవరైతే బిగినర్స్ డ్రాప్ షిప్పింగ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే స్టార్ట్ చేసి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో తప్పకుండా చాలా యూజ్ అవుతుంది. అండ్ అందుకు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అనుకుంటే తీసేయండి. నెక్స్ట్, డ్రాప్ షిప్పింగ్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే స్టార్ట్ చేయండి. తర్వాత సింగిల్ పర్సన్గా మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయకండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్, అండర్స్టాండ్ రిక్వైర్ బడ్జెట్. అసలు ఈ బడ్జెట్ ఎంత అవుతుంది ఈ బిజినెస్కి అనేది మీరు తప్పకుండా తెలుసుకోండి. ప్రొడక్ట్ ప్రైజింగ్ కరెక్ట్గా ఎలా ఇవ్వాలో ముందుగానే తెలుసుకోండి. తర్వాత డోంట్ బీ ఎమోషనల్ అబౌట్ ప్రొడక్ట్. అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ మీ కస్టమర్స్కి కూడా నచ్చాలని అయితే ఏం లేదు. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత డూ నాట్ రిలై ఆన్ సింగిల్ సప్లయర్. అసలు ఒక్కటే సప్లయర్ మీద మాత్రం ఎప్పుడు రిలే కావద్దు. అండ్ ట్రస్టెడ్ సప్లయర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ట్రై చేయండి. అండ్ చివరగా ఒక పర్సనల్ బ్రాండ్ని క్రియేట్ చేయడానికి తప్పకుండా మీరు చూడాలి. ఫస్ట్ వన్, షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, తన దగ్గరికి ఒక ఫ్రెండ్ వచ్చి డ్రాప్ షిప్పింగ్ గురించి చెప్పగానే ఇట్లా ల్యాక్స్ ఎర్న్ చేయొచ్చు అనగానే తను ఇంకా దాని గురించి రీసెర్చ్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఒక 2-3 వీక్స్ అయ్యేసరికి రియాలిటీలోకి వచ్చేస్తాడు, ఇది చాలా కష్టం అని. అంతలోపే ఇంకో ఫ్రెండ్ వచ్చి, అరే ఎఫ్బిఏ, అమెజాన్ ఎఫ్బిఏలో క్రోర్స్ ఎర్న్ చేస్తున్నారు, సో ఇది మంచి బిజినెస్ అంటే మళ్ళీ అటు జంప్ అయి అది స్టార్ట్ చేస్తుంటాడు. మళ్ళీ ఒక 2-3 వీక్స్ గడిచేసరికి ఇంకో పర్సన్ వచ్చి అఫిలియేట్ మార్కెటింగ్ చాలా బాగుంటుంది, జీరో ఇన్వెస్ట్మెంట్తో లక్షల్లో కోట్లలో ఎర్న్ చేస్తున్నారు, సో మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే అది చేయడం స్టార్ట్ చేస్తుంటాడు. సో ఇలాంటి పీపుల్ ఒక దగ్గర నిలకడగా ఉండరు. అండ్ ఈ బిజినెసే కాదు, ఏ బిజినెస్ అయినా సరే వర్కౌట్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటిది ఏమైనా ఉంటే మీలో నుంచి తీసేయండి. కుదరదంటే మాత్రం ఎట్టి పర్స్లో డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయకండి, ఎందుకంటే తప్పకుండా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో సెకండ్ వన్ వచ్చేసి మీరు ప్రాపర్గా డ్రాప్ షిప్పింగ్ గురించి బేసిక్స్ తెలుసుకొనే స్టార్ట్ చేయండి. అంటే డ్రాప్ షిప్పింగ్లో మనం ఏ ప్రోడక్ట్ సేల్ చేసినా సరే అది ఆల్మోస్ట్ చైనా కంట్రీ నుంచి వస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఒక ప్రోడక్ట్ని 2 టైప్స్గా తయారు చేస్తుంటాయి. ఒకటి గ్రేడ్ ఏ, ఇంకోటి గ్రేడ్ బి. గ్రేడ్ ఏ అంటే నంబర్ 1 క్వాలిటీ, గ్రేడ్ బి అంటే చీప్ క్వాలిటీ. సో మన ఇండియన్ సప్లయర్స్ చాలామంది గ్రేడ్ బి అంటే లో క్వాలిటీ ప్రోడక్ట్సే ఇండియాకి తీసుకురావడం జరుగుతుంది. అంటే అలాంటి ప్రోడక్ట్స్నే మనం మన కస్టమర్స్కి రీసేల్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి జరిగితే కస్టమర్స్ తప్పకుండా ఎక్కువ మంది డిసాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత క్వాలిటీ స్కోర్. అంటే ఒక ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నాం మనం. ఫేస్బుక్ యాడ్ రన్ చేసేటప్పుడు ఫేస్బుక్ పేజ్ ఉండాలి ఒక సైడు, నెక్స్ట్ సైడ్ ఏమో ల్యాండింగ్ పేజ్ ఉండాలి, ప్రోడక్ట్ ల్యాండింగ్ పేజ్. సో ఈ రెండు ఉంటేనే మనం ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ సెటప్ చేసి ఫేస్బుక్ యాడ్ని రన్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫేస్బుక్ పేజ్ యొక్క క్వాలిటీ స్కోర్ ఇంపార్టెంట్, దాంతోపాటు ప్రొడక్ట్ ల్యాండింగ్ పేజ్ యొక్క క్వాలిటీ స్కోర్ ఇంపార్టెంట్. ఈ రెండింటిని బేస్ చేసుకునే మనకు మన యాడ్కి ఎంత కాస్ట్ పడాలనేది ఫేస్బుక్ నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 అడ్వర్టైజర్స్ ఉన్నారు, సేమ్ ప్రోడక్ట్, సేమ్ క్యాంపెయిన్ సెటప్, సేమ్ టార్గెటింగ్ అన్నీ సేమే. కాకపోతే ఒక సేల్ తెచ్చుకోవడానికి ఫస్ట్ పర్సన్కి అంటే ఫస్ట్ అడ్వర్టైజర్కి 50 రూపీస్ పడితే సెకండ్ అడ్వర్టైజర్కి 100 రూపీస్ పడుతుంది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే క్వాలిటీ స్కోర్. ఈ విషయమే చాలామందికి తెలీదు. సో అందుకనే క్వాలిటీ స్కోర్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మినిమం బేసిక్స్ తెలవాలి. అంటే కాంపిటీటర్ ఎనాలిసిస్ ఎలా చేయాలి, అంటే మన కాంపిటీటర్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ స్టోర్లో యాడ్ చేస్తున్నారు అండ్ ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నారు తెలియాలి. అలాగే ప్రోడక్ట్ రీసెర్చ్,
అంటే కరెంట్లీ ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, అలాంటి ప్రోడక్ట్స్ని మన స్టోర్లో యాడ్ చేస్తే సేల్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ఎంతవరకు ఉంది అనేది తెలియాలి. దాని తర్వాత స్టోర్ డిజైనింగ్. వన్స్ యాడ్ మీద కస్టమర్ క్లిక్ చేసి డైరెక్ట్గా స్టోర్కి వస్తాడు. స్టోర్ లుక్ అండ్ ఫీల్, ఒక బ్రాండ్ ఫీల్ ఉండాలి. మనదేం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్ కావు కాబట్టి సో ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఉండదు, కాబట్టి ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రోడక్ట్ లిస్టింగ్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ యాడ్ మీద క్లిక్ చేసి వచ్చేది మన వెబ్సైట్లో, మన స్టోర్లో ఫస్ట్ ప్రోడక్ట్ పేజ్కి మాత్రమే. సో ప్రోడక్ట్ పేజ్లో మినిమంగా అట్లీస్ట్ 5 ప్రోడక్ట్ ఇమేజెస్ ఉండాలి, ప్రాపర్ టైటిల్ ఉండాలి, ప్రాపర్ ప్రైజింగ్ ఉండాలి, ప్రాపర్ డిస్క్రిప్షన్ ఉండాలి, కుదిరితే డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉండాలి, ఇమేజెస్ ఉండాలి, గిఫ్ట్స్ ఉండాలి, ఇలా. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫేస్బుక్ అడ్వర్టైజింగ్. అంటే ఫేస్బుక్ అడ్వర్టైజింగ్లో ఫేస్బుక్ క్యాంపెయిన్ ఒక ప్రాపర్ ఆడియన్స్ టార్గెటింగ్ చేసి సెటప్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టోర్లో ఒక మెన్ రిలేటెడ్ ప్రోడక్ట్ సేల్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఆ ప్రోడక్ట్ కనుక మెన్తో పాటు ఉమెన్ని కూడా టార్గెట్ చేస్తే మీ బడ్జెట్ వేస్ట్ అవుతుంది, ఓవరాల్గా లాసెస్లోకి వెళ్ళిపోతారు. సో ఈ విషయం కూడా మీకు తెలియాలి. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ ఈ యాడ్ కాపీ. యాడ్ కాపీ అంటే ఫస్ట్ కస్టమర్కి కనిపించేది మన యాడ్లో యాడ్ కాపీ ప్రాపర్గా చదువుతుంటారు. సో అది చాలా క్యాచీగా పంచ్ లైన్స్తో ఉండాలి. అండ్ యాడ్ క్రియేటివ్ అంటే ఇమేజ్ కానీ దాంతోపాటు వీడియో కానీ తయారు చేయడం ప్రాపర్గా అనేది తెలియాలి. ఇలా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలిస్తేనే మీరు డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయండి. అప్పటి వరకు చేయకండి, లేకుంటే తప్పకుండా మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింగిల్ పర్సన్గా మాత్రం ఈ డ్రాప్ షిప్పింగ్ని స్టార్ట్ చేయకండి. ఎందుకు అంటే యాజ్ ఎ బిగినర్ మీకు డ్రాప్ షిప్పింగ్ గురించి ఏం తెలియదు కాబట్టి చాలా విషయాలు మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు సింగిల్గా ఉంటే తప్పకుండా ఇది కుదరదు. సో అట్లీస్ట్ నా సజెషన్ వచ్చేసి మినిమం 2 people, కుదిరితే 3 and 4 ఉంటే ఇంకా మంచిది. కాకపోతే అట్లీస్ట్ 2 నుంచి స్టార్ట్ చేయండి. అండ్ స్వీట్ స్పాట్ వచ్చేసి మాత్రం 3 people ఉన్నారనుకోండి. ఒక పర్సన్ వచ్చేసేమో ప్రోడక్ట్ రీసెర్చ్ చేస్తాడు, ఇంకో పర్సన్ వచ్చేసేమో మొత్తం అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ సెటప్ చేస్తుంటాడు, ఇంకో పర్సన్ వచ్చేసేమో ఈ స్టోర్లో ప్రోడక్ట్ లిస్టింగ్స్ కానీ లేకపోతే స్టోర్ డిజైనింగ్ అని చేస్తుంటాడు. సో ప్యారలల్గా మీకు టాస్క్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఒకళ్ళు ఒకదాని మీదనే ఫోకస్గా ఉండడం వల్ల మీ క్వాలిటీ కూడా మీ వర్క్లో చాలా బాగుంటుంది. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. సో ఇక్కడ అసలు చాలామంది యూట్యూబ్ కంటెంట్ చూసి వాళ్ళు మిస్లీడ్ చేయడం వల్ల ఈజీగా ఏదో సెటప్ చేసి ల్యాక్స్ అండ్ క్రోడ్స్ ఎర్న్ చేయొచ్చు అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ రాంగ్. అండ్ కొంతమంది మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నారు, జస్ట్ 20 rupees అండ్ మొబైల్ ఫోన్ ఉంటే మీరు డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసి లక్షలు ఎర్న్ చేయొచ్చు అని చాలా మిస్లీడ్ చేస్తున్నారు పీపుల్. నో, అది అస్సలు కుదరదు. బడ్జెట్ అవుతుంది, తక్కువలో తక్కువ 30,000 ఉంటే మీకు డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయడానికి వీలుంటుంది. 50,000 ఉంటే వెల్ అండ్ గుడ్. కాబట్టి ముందు చెప్పినట్టుగా అట్లీస్ట్ 2 or 3 or 4 కుదిరితే టీమ్గా ఫామ్ అయ్యి మీరు అన్నీ షేర్ చేసుకుంటే మీకు అన్ని రకాల బర్డెన్ తగ్గిపోతుంది. దాంతోపాటు చాలా తొందరగా మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ప్రైజింగ్. సో చాలామంది బిగినర్స్ ఈ విషయంలో మిస్టేక్ చేస్తుంటారు. సో ముఖ్యంగా రోబోసో క్లౌడ్ లాంటి అగ్రిగేటర్స్తో వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ త్రూ ప్రోడక్ట్స్ని సేల్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ 350 రూపీస్కి పర్చేస్ చేశారనుకోండి. సో దాన్ని 350 ప్లస్ ఇంకో 150 మార్జిన్ కలుపుకొని 500కి సేల్ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. సో 150 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం కదా అని అనుకుంటుంటారు. సో బట్ దాట్స్ రాంగ్. ఒక ప్రోడక్ట్ సేల్ చేయడానికి ఇంకెన్నో ఎక్స్పెన్సెస్ ఉంటాయి మనకి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ కాస్ట్ ప్లస్ ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ కాస్ట్ ప్లస్ ఆర్టీఓస్ కాస్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్తోని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఎగ్జాంపుల్. సో మన ఇండియా కంట్రీలో మ్యాక్సిమం 100కి 95% సిఓడి ఆర్డర్లే పడతాయి, ప్రీపెయిడ్ ఆర్డర్స్ పడవు. కాబట్టి ఎవ్రీ 2 ఆర్డర్స్లో ఒక ఆర్డర్ తప్పకుండా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎవ్రీ 2 ఆర్డర్స్లో ఒక ఆర్డర్ మాత్రమే సక్సెస్ఫుల్గా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ కేసే తీసుకుందాం. ఇప్పుడు 2 ఆర్డర్స్ తెచ్చుకోవడానికి మనకి ఎంత ఎక్స్పెన్స్ అవుతుందో చూద్దాం. మనం ఈ 2 ఆర్డర్స్ తెచ్చుకోవడానికి ఫస్ట్ ఫేస్బుక్ యాడ్స్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే యావరేజ్గా 150 రూపీస్ అవుతుంది ఈచ్. అంటే 150 ప్లస్ 150 300 రూపీస్ యాడ్స్కి వెళ్ళిపోయింది.
నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక ప్రోడక్ట్ రిటర్న్ అవుతూ ఉంటుంది, కాబట్టి మన రిటర్న్ ఛార్జెస్ ఉంటాయి 80 రూపీస్ టు 100 రూపీస్ ఉంటుంది. సో అది కూడా మనం దీంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 300 + 100 400 ప్లస్ దాంతోపాటు ఒక ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా డెలివరీ అయింది కాబట్టి దాని కాస్ట్ కూడా మనం పే చేయాలి కదా. కాబట్టి 400 + 350 రూపీస్, టోటల్గా 750 రూపీస్ అయింది మనకి యాక్చువల్ కాస్ట్. సో ముందు చెప్పినట్టుగా 350 పడింది కదా, దాన్ని 500 రూపీస్కి సేల్ చేస్తా అంటే మాత్రం -250 అంటే 250 రూపీస్ లాస్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది అలాంటి ప్రోడక్ట్కి 500 కాదు 800 లేకపోతే 850 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం చూసుకుంటే మనం ఏ ప్రోడక్ట్కైనా సరే 500 రూపీస్ మార్జిన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా ప్రాఫిట్లోకి వెళ్తాం, లేదంటే లాసెస్లోకి 100% వెళ్ళిపోతాం. చాలామంది బిగినర్స్కి ఈ విషయం తెలీదు అండ్ ఈ మిస్టేక్ తప్పకుండా చేస్తారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డోంట్ బీ ఎమోషనల్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. అంటే కొంతమంది వాళ్ళకు ప్రోడక్ట్ నచ్చింది కదా అని స్టోర్లో యాడ్ చేసి కస్టమర్స్కి సేల్ చేద్దామని చూస్తుంటారు. సో అలాంటి కేసులో సేల్స్ రాకపోవడం వల్ల వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ప్రోడక్ట్ నచ్చినంత మాత్రాన కస్టమర్స్కి నచ్చాలని ఏం లేదు. సో కాబట్టి ఆల్వేస్ గో విత్ డాటా, రీసెర్చ్ డాటా. కొంతమంది రీసెర్చ్ చేసి ప్రాపర్ ప్రోడక్ట్నే సెలెక్ట్ చేసుకొని దానికి ఫేస్బుక్ యాడ్స్ క్యాంపెయిన్ సెటప్ చేసి రన్ చేస్తుంటారు. ఫస్ట్ డే సేల్స్ రావు, సెకండ్ డే రన్ చేస్తారు, థర్డ్ డే, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th అట్లా 7 days వరకు రన్ చేస్తూనే ఉంటారు. ప్రాపర్ సేల్స్ రావు, అయినా స్టిల్ వస్తుంది అనే హోప్తో ఉంటారు. సో అది కూడా కరెక్ట్ కాదు. అలా ఎక్కువ రోజులు రన్ చేసి డబ్బులు వేస్ట్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ కాకపోతే ఇంకో ప్రోడక్ట్ దొరుకుతూనే ఉంటుంది. ప్రాపర్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి డు నాట్ రిలై ఆన్ సింగిల్ సప్లయర్. సో ఎప్పుడైతే కొంచెం బిగినర్స్ స్టేజ్ నుంచి సేల్స్ తెచ్చుకొని నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రాపర్ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అవుతూ ఉంది అనుకోండి, అలాంటి టైంలో సప్లయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు. సో అలాంటి టైంలో కనుక ప్రాపర్ సింగిల్ సప్లయర్ మీదనే మనం ఆధారపడితే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకో సైడ్ ఆర్డర్స్ వస్తుంటాయి, బట్ మనం ఆర్డర్స్ని ఫుల్ఫిల్ చేయలేని స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది స్టిల్ ఆ సప్లయర్ దగ్గర మళ్ళీ స్టాక్ వచ్చేవరకు. నెక్స్ట్ వన్, ఫైండ్ ట్రస్టెడ్ సప్లయర్స్. ట్రస్టెడ్ సప్లయర్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ లాంగ్ రన్లో సక్సెస్ అవ్వాలంటే. అంటే మెయిన్గా మన ఈ ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే ఇక్కడ అగ్రిగేటర్స్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, రోపోసో క్లౌడ్ అండ్ గ్లోరోడ్ వంటి వాళ్ళు ఇండియాలో ఉన్నారు. కాకపోతే స్టిల్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా హై లెవెల్కి రీచ్ అవ్వకపోవడం వల్ల, వాళ్ళు స్టిల్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉండడం వల్ల చాలా మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి. ఆ మిస్టేక్స్ వల్ల అల్టిమేట్గా మన రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోవడం జరుగుతుంది. రీసెంట్గా నా వన్ ఆఫ్ ద స్టోర్లో ఒక ప్రోడక్ట్ విషయంలో జరిగిన సంఘటన చెప్తా. సో నేను రోపోసో క్లౌడ్ త్రూ కూడా సేల్ చేస్తుంటా కొన్ని ప్రోడక్ట్స్. సో అందులో ఒక వన్ ఆఫ్ ద ప్రోడక్ట్గా నేను వాచ్ అనేది ఒక డిఫరెంట్ యూనిక్ వాచ్ సేల్ చేస్తున్నాను త్రూ రోపోసో క్లౌడ్. సో ఏమైందంటే ఆ వాచ్కి క్యాంపెయిన్స్ రన్ అవుతున్నాయి, ఆర్డర్స్ డైలీ రావడం స్టార్ట్ అయినాయి. డైలీ 10 ఆర్డర్స్, 15 ఆర్డర్స్, 20 ఆర్డర్స్ ఇలా వస్తూ ఉన్నాయి. సో తర్వాత ఇక ఆర్డర్ ఈరోజు పడింది. సో తర్వాత ఏమైందంటే కొన్ని డేస్కి తెలిసిన విషయం ఏంటి అంటే కస్టమర్స్కి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వాచ్ యొక్క సప్లయర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు రాంగ్ ప్రోడక్ట్ పంపడం జరిగింది కస్టమర్స్కి. ఒకలా కాదు, కంటిన్యూగా కొన్ని డేస్. బట్ మాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే ఆఫ్టర్ 7 days తెలిసింది. ఎందుకంటే ఈరోజు మన స్టోర్లో ఆర్డర్ పడిన తర్వాత ఆ ఆర్డర్ కస్టమర్కి రీచ్ అవ్వడానికి 5 to 7 days టైం పడుతుంది. కస్టమర్కి రీచ్ అయిన తర్వాత కస్టమర్ ఆ ప్రోడక్ట్ని చూసుకొని రాంగ్ ప్రోడక్ట్ అని మనకి ఈమెయిల్ ద్వారానో లేకపోతే ఫోన్ ద్వారానో కాంటాక్ట్ అవుతే తప్ప మనకు తెలియదు. సో సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా మాకు అదే జరిగింది. సో ఎప్పుడైతే కస్టమర్ ఇన్ఫామ్ చేశాడో తర్వాత నుంచి మాకు ఇంకా కాల్స్, ఈమెయిల్స్ రావడం స్టార్ట్ అయినాయి. బట్ చూసుకుంటే అప్పటికే 7 days అయిపోయింది. మేము ఆ ప్రోడక్ట్ని స్టాప్ చేసాం అప్పటికే. బట్ స్టిల్ 100 ఆర్డర్స్ వరకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ 100 ఆర్డర్స్ రాంగ్ ప్రోడక్ట్గా వెళ్ళిపోయినాయి. 100 రాంగ్ ప్రోడక్ట్స్ వెళ్ళినాయి 100 కస్టమర్స్కి. సో అప్పుడు అలాంటి విషయాల్లో, ఇలాంటి టైంలో, సో ఇలాంటి కేసులో చాలా లాస్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము మళ్ళీ రోపోసో వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళ ద్వారా మళ్ళీ ఓన్లీ 50 ప్రోడక్ట్స్ మాత్రమే
మళ్ళీ రిటర్న్ తీసుకొని రీప్లేస్ చేయడం జరిగింది. అలా కాబట్టి ఇక్కడ మేము ఆల్మోస్ట్ 50,000 లాస్ అయినాం. యాడ్స్కి ఆల్రెడీ చాలా స్పెండ్ చేసినాం, 15,000. దాని తర్వాత రిటర్న్కి ఇంకా 50 ప్రోడక్ట్స్ అసలు రిటర్న్ అవ్వలేదు, రిటర్న్కి పే చేసినాం. ఇంకా 50 ప్రోడక్ట్స్ వాళ్ళనే ఉంచుకోమని చెప్పేసి ఇంకా కొత్త ప్రోడక్ట్స్ పంపడం జరిగింది. సో ఆ ప్రోడక్ట్ కాస్ట్ కూడా మాకు వేస్ట్ అయిపోయింది. అలా 50,000 రూపీస్ వేస్టేజ్ అనేది జరిగింది. సో ఇది ఎందుకు ఇలా అయిందంటే మేము ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ థర్డ్ పార్టీ మీద ఆధారపడడం వల్ల. సో అందుకని ట్రస్టెడ్ సప్లయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ చివరగా క్రియేట్ యువర్ ఓన్ పర్సనల్ బ్రాండ్. ఇది అల్టిమేట్గా లాంగ్ రన్లో బిజినెస్ చేసి ఇంకా లైఫ్ అంతా దీంట్లోనే ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం చేయాల్సిన పని. అంటే యాజ్ ఏ బిగినర్గా డ్రాప్ షిప్పింగ్ అనే కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేసినా కానీ చివరికి మనం ఉండాల్సిన స్టేజ్ మాత్రం ఇదిగో ఈ పర్సనల్ బ్రాండ్ అనే స్టేజ్లో ఉండాలి. సో ఎప్పుడైతే అట్లీస్ట్ ఒక 1 or 2 ప్రొడక్ట్స్ మనకి హ్యూజ్ సేల్స్ రావడం స్టార్ట్ అయినాయో, విన్నింగ్ ప్రోడక్ట్గా మనకు అనిపించిందో, అప్పుడు దాన్ని మనం ఓన్గా డైరెక్ట్గా సప్లయర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ త్రూ హై క్వాలిటీలో ఆ ప్రోడక్ట్ని రెడీ చేయించుకొని ఇంక్లూడింగ్ బ్రాండ్ ఆ ప్రోడక్ట్ పైన మన బ్రాండ్ ఉండేలా చూసుకొని ఆ ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి సర్వ్ చేస్తే అప్పుడు ఈ మార్కెట్లో మనకి మన ఓన్ పర్సనల్ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు యాజ్ ఎ బిగినర్గా డ్రాప్ షిప్పర్స్కి తెలియాల్సినవి. హోప్ ఈ వీడియోలో నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీలో ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.